అజ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్ లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతోంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: తిరుమలలో టీటీడీ సరికొత్త నిర్ణయం, 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ప్రారంభం, ఎంపీ ఎమ్మెల్యేల ఊర్లో సర్పంచ్ పోటీ ఫలితం, హైదరాబాద్లో మరో దారుణ హత్య, యువకుడు కత్తితో చంపబడ్డాడు, ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు ₹1,00,000 రుణం. తిరుమలలో టీటీడీ సరికొత్త నిర్ణయం, 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ప్రారంభం. తిరుమలలో టీటీడీ దేశంలోనే తొలిసారి ఒక కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభించింది. 100 ఎకరాల భూమిలో దివ్య వృక్షాలను పెంచే పని మొదలుపెట్టింది. ఆలయాల్లో ధ్వజస్తంభం నిర్మించడానికి అవసరమైన పవిత్ర చెట్లను ఇక్కడే పెంచుతారు. ఇక నుండి కల్ప కోసం బయట ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా భక్తిభావంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడతారు. పవిత్ర చెట్లను సంరక్షిస్తూ ప్రకృతిని రక్షించాలనే ఉద్దేశంతో ఇది చేపట్టారు. రాబోయే తరాలకు సంప్రదాయాలు మరియు ప్రకృతి విలువలు అందించడమే లక్ష్యం. దేశానికి ఆదర్శంగా నిలిచేలా టీటీడీ ఈ కొత్త ప్రయత్నం చేసింది. ఎంపీ ఎమ్మెల్యేల ఊర్లో సర్పంచ్ పోటీ ఫలితం. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ తన ఊర్లో సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్నారు. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కూడా తన ఊర్లో పోటీ చేశారు. నారాయణపేటలో కాంగ్రెస్ తరఫున మద్దతు పొందిన చిట్టెం జ్యోతి విజయం సాధించారు. చిట్టెం జ్యోతి బీజేపీ మద్దతుదారిని 617 ఓట్ల తేడాతో ఓడించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఊర్లో కూడా పోటీ జరిగింది. బీఆర్ఎస్ మద్దతు పొందిన పావని కృష్ణయ్య 120 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రజల మద్దతు, నాయకుల గుర్తింపు ముఖ్యమైన కారణాలు అయ్యాయి. మాటా పెరిగి ఘర్షణలో ఇర్ఫాన్ పై బిలాల్ కత్తితో దాడి చేశాడు. ఇర్ఫాన్ ను హాస్పిటల్కు తరలించగా వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇర్ఫాన్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. బిలాల్ అనే వ్యక్తి ఇర్ఫాన్ పై కత్తితో దాడి చేశాడు. హత్య వెనుక బిలాల్, ఇర్ఫాన్ మధ్య వ్యక్తిగత ఘర్షణ కారణంగా జరిగిందని తెలుస్తోంది. బిలాల్, అద్నాన్ మధ్య గొడవ జరుగుతుందన్న సమాచారం వచ్చిన వెంటనే ఇర్ఫాన్ అక్కడికి వచ్చాడు. హైదరాబాద్లో మరో దారుణ హత్య, యువకుడు కత్తితో చంపబడ్డాడు. హైదరాబాద్ మహానగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన టోకీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారామౌంట్ కాలనీలో జరిగింది. ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు ₹1,00,000 రుణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు సహాయం చేస్తుంది. ఎక్కువ వడ్డీ రుణాల సమస్య నుంచి రైతులను కాపాడడానికి పిఎస్సిఎస్ ద్వారా తక్కువ వడ్డీ రుణాలు ఇస్తున్నారు. అర్హత ఉన్న రైతులకు ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణం లభిస్తుంది. రుణం విత్తనాలు, ఎరువులు, కూలీ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. రుణం కోసం రైతు కౌలు పత్రాలు, సహకార సంఘంలో సభ్యుడు కూడా ఉండాలి. రుణం తీసుకున్నప్పటి నుండి సంవత్సరంలోపు అసలు రుణం మరియు వడ్డీ చెల్లించాలి. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల భారం నుంచి బయటపడతారు. రైతులు పంటలు సాగించగలుగుతారు. వ్యవసాయం కూడా మెరుగుపడుతుంది. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: కౌలు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న రుణం ఉపయోగపడుతుందా? క్విజ్: నారాయణపేటలో గెలిచిన సర్పంచ్ ఎవరు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కమెంట్ లో పెట్టండి. న్యూస్ తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్ తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ కమెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.